నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉండి మండలం కోలమూరు గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ద్రోహమని రాష్ట్ర ప్రజలకు కూటమి ఏడాది పాలనలోనే తెలిసింది. వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి. కాకినాడ పెద్దాపురంలో భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ను ప్రారంభించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ టీజర్ విడుదల. భీమవరం విజయలక్ష్మి సినీ కాంప్లెక్స్ వద్ద అభిమానుల సంబరాలు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, దేశంలో అత్యుత్తమ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇక్కడి నుంచి వస్తుండడం శుభపరిణామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించిన ప్రధాన ఉపాధ్యాయుని దుర్గా అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కోలమూరు ప్రాథమిక పాఠశాలలో 90 నుంచి 10 మందికి విద్యార్థులు తగ్గిపోవడం శోచనీయమన్నారు. ఈ పాఠశాల పూర్వ వైభవానికి చర్యలు తీసుకోవాలని తన దృష్టికి పార్లమెంటు జిల్లా పార్టీ కన్వీనర్ పేరుచెల సుభాష్ రాజుతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని రాజేశ్వరి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జాన్ బాబులు తీసుకొచ్చారని తెలిపారు. పాఠశాలకు ఆదర్శ పాఠశాలగా గుర్తించాలంటే కనీసం 45 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన అమలు చేసేందుకు సుభాష్ రాజుతో పాటు ఇతర గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. విద్యావంతులైన ఉపాధ్యాయులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల సుభాష్ రాజు మాట్లాడుతూ, గ్రామంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి తాను 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించడానికి ముందుకు వచ్చానని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మరో 2 దాతలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఈఓ నారాయణ, జనసేన మండల అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, కొమ్మన నాగబాబు, నాగమణి, దాతలు నంబూరి కృష్ణరాజు, రాజేష్ వర్మ, గ్రామ ప్రముఖులు పేరుచెల్ల బాలరాజు, పేరుచెల్ల చిన్నదేవన్ రాజుతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 25 మంది విద్యార్థులకు 5,000 చొప్పున దాతలు ఆర్థిక సహకారాన్ని అందించారు. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. గ్రామంలో మంచినీటి చెరువును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. కోలమూరు గ్రామానికి సంబంధించి పాఠశాల విషయంలో స్థానికంగా ఇబ్బంది వస్తుందనేటువంటి విషయం నా దృష్టికి సుభాష్ గారి ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు తీసుకురావడం జరిగింది. విద్య విషయంలో మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం. ఒక సమాజంలో లేకపోతే ఒక కుటుంబంలో మన జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి అంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. విద్యా సౌకర్యాలు ఎక్కడ బలంగా ఉంటాయో, ఎవరైతే విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం, ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల కారణంగా సమాజానికి ఉపయోగం లేదు. ఎక్కడైతే విద్య ఉంటుందో ఆ ప్రదేశం అంతా కూడా కుటుంబాలు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశం కానీ అభివృద్ధి చెంది. కాబట్టి దానికి ప్రాముఖ్యతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది మనంతా కూడా. అందుచేతనే గ్రామానికి సంబంధించినటువంటి సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు నేను వెంటనే ముందుగా డిఈఓ గారితో మాట్లాడి, ఆర్జేడీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడా. లోకేష్ గారు కూడా మెసేజ్ పెట్టా వాట్సాప్ లో, అవసరమైతే ఆంధ్రలో కూడా సమస్య పెట్టాలి. కారణం ఏమిటి అంటే ఒక 90-95 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉండేవారు. ఏదైతే 2022లో వచ్చినటువంటి జీవో నెంబర్ 117 ఉన్నదో ఆ జీవో కారణంగా ఏదైతే 1 కిలోమీటర్లోపు హై స్కూల్కి ఉన్నటువంటి పాఠశాలలో 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి తరగతుల్ని వాటిని హై స్కూల్కి తరలించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని కారణంగా 90-95 మంది ఉండేటువంటి విద్యార్థుల సంఖ్య 30కి 33కి ఆ తర్వాత కాలంలో 10 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పాఠశాల పరిమితమైంది. కారణం ఒకటి 3, 4, 5 తరగతుల పిల్లలు ఏదైతే మెయిన్ రహదారి ఉన్నదో ఆర్ఎన్బి రోడ్డు దాటి క్రాస్ చేసి హై స్కూల్కి వెళ్ళాలి. తల్లిదండ్రులకి ధైర్యం లేదు. ఈ మెయిన్ గేట్ దాటి పిల్లలు హై స్కూల్కి వెళ్ళాలి. 3వ తరగతి పిల్లలు అంటే చిన్న పిల్లలు.
ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ నేను అధికారులతో మాట్లాడిన వెంటనే కూడా ఈ ఫౌండేషన్ స్కూల్ గా ఉన్నటువంటి స్కూల్ ని మోడల్ స్కూల్ గా డెవలప్ చేయాలనేటువంటి విషయంలో డిఓ గారి సహకారంతో ఆర్జేడీ గారి సహకారంతో సాధ్యమై అంటే ఈ గ్రామంలో ఏదైతే మోడల్ స్కూల్ ఉన్నది వేళ ఈ మోడల్ స్కూల్ ఆధారంగా మరింత ఉన్నతమైనటువంటి విద్యార్థులకు అందుతుంది. ఒక టీచర్ ఉన్నటువంటి స్కూల్కి వేళ అదనంగా ఇంకో 3 టీచర్లు వస్తారు, 4 ఉపాధ్యాయులు వేళ ఈ స్కూల్లో ఉంటారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ వస్తాయి, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. రాబోయేటువంటి రోజులు మనం ఒక ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో మనంతా కూడా సఫలీకృతమయ్యాం. ఇవాళ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మళ్ళీ 45-46 మంది వచ్చారు. 10 మందికి పడిపోయినటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 16-17 మంది తిరిగి అదే పాఠశాల నుండి మళ్ళీ గ్రామంలోనే రోడ్డు దాటాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి గ్రామంలోనే పాఠశాల ఉన్నది కాబట్టి అదనంగా అక్కడి నుంచి తిరిగి వచ్చారు. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చేరారు. ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా దాదాపు 18 మంది విద్యార్థులు వివిధ ప్రైవేట్ స్కూల్లో చేరినటువంటి విద్యార్థులు మరి వారి మాతృ సంస్థ ఉన్నటువంటి పూర్వ పాఠశాలకు తిరిగి వచ్చారు. అంటే ఇవాళ 45-46 మంది స్ట్రెంగ్త్ ఉందని ఇందాక నాకు హెచ్ఎం గారు దుర్గ గారు కానీ రాజేశ్వరి గారు కానీ చెప్పారు. పైగా ఈ క్రమంలో ఈ గ్రామంలో ఏదైతే గ్రామ పెద్దలు ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు తిరిగి ఈ పాఠశాలకు రావడానికి వారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన గ్రామంలో పెద్దలు వచ్చినప్పుడు చాలా మంది 5 విద్యార్థులకి 3 విద్యార్థులకి 4 విద్యార్థులకి 5,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆ కారణంగా ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 18 మంది తిరిగి వచ్చి అంటే 45-46 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్తగా టీచర్స్ వస్తారు. దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య చాలా తక్కువ సమయంలోనే 100 మంది చేరతారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి సౌకర్యాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలా. మంచిగా తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు కూడా గమనించారు. సొంత పిల్లలుగా చూసుకుని ఈ స్కూల్ని మళ్ళీ మోడల్ స్కూల్ కింద మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లి మోడల్ స్కూల్ చేసిన ఆవిడ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకున్నాను. దీంతో పాటు హై స్కూల్ కూడా నిలబెట్టి ఘనత అయింది. ఆయనకి మా ఆరామంలో ఏంటంటే పెట్టుకున్నాం బాగా చాలా థ్యాంక్స్ అండి. టీవీ గారు కూడా ఎన్నే సహకరించి ఆయన కూడా దీని మీద చర్యలు తీసినందుకు మీ అందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఎంత విషయం ఉంది స్కూల్ వెనకాలని దీనికి కష్టపడిన ఇక్కడ ఈ పాల్గొన్న గ్రామస్తులు పేదల సుభాష్ గారు అందరూ కూడా నాకు చాలా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈవేళ కేంద్ర మంత్రి గారు భూపతి శ్రీనివాసరావు గారి దృష్టిలో పెట్టి ఈవేళ మహత్తరమైన కార్యక్రమం ఇదని తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈవేళ అనేక ఇబ్బందుల్లో తల్లిదండ్రులు వస్తున్నా సరే ప్రైవేట్ స్కూల్స్ వైపు మనం మొగ్గు చూపించడం అనేది చాలా దురదృష్టకరం. చదివించే పరిస్థితిలో లేకపోయినా మనకు శక్తి లేకపోయినా కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఏదో మనకు ఉపయోగం అనే తాపత్రయంలో ఉన్న పేరెంట్స్ ఈవేళ ఈ స్కూల్ మోడల్ స్కూల్ మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ జాయిన్ చేయడం ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ సందర్భానికి అందరికీ అభినందనలు తెలియజేసుకున్నాను. ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివి ఎంతో మంది ఈవేళ పెద్ద స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి మనందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ విద్యని టీచర్స్ చెప్పే ఏదైతే విద్య గురించి కూడా మన అందరికీ అవగాహన తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున పిల్లలందరినీ కూడా జాయిన్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే కేంద్ర మంత్రి గారు భూపతి శ్రీనివాసరావు గారికి నేను కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా పార్టీ తరఫున కూడా ఆయనకి అభినందనలు తగ్గిపోయింది. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి ఏం చేస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతం జరుగుతాయి అని ఒక ఆలోచన చేసి ఆల్టర్నేట్ 117 జీవో తీసుకొచ్చి 21 జీవో తీసుకొచ్చి ఎక్కడ దూర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక పాఠశాల తీసుకొచ్చి మోడల్ ప్రైమరీ స్కూల్ గా చేస్తే విద్యార్థులందరూ ఒక చోటకు వచ్చి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడన్న సదుద్దేశంతో పార్లమెంట్ లో కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నర్సాపురం పార్లమెంట్ లో ఈ 7 నియోజకవర్గాలు కూడా ఎలా అభివృద్ధి చెందుతుందంటే మన శ్రీనివాస వర్మ గారు కేంద్ర సహకారంతో ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాస్తవం ఈ యొక్క హైవే 200 ఫీట్స్ రోడ్లు కూడా కేంద్ర మంత్రివర్గంతో కూడా మాట్లాడి ఈ యొక్క భీమవరం తాడేపల్లి రోడ్డు కానివ్వండి, అలాగే మన ఉండి నియోజకవర్గంలో ఒక ఉండి ప్రేమవర్గాన్ని ఎలా మళ్ళీ పనులు జరుగుతున్నాయంటే మన శ్రీనివాస వర్మ గారు తీసుకున్న చొరవ
చాలా చోట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా కేంద్ర నిధులతోటి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతి మంచినీటి సౌకర్యాలు, పిల్లలు సుజలా మంచినీటి ట్యాంకులు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా శ్రీనివాసరావు ముద్ర ఉంది. అలాగే మన ఉండి శాసనసభ్యులు శ్రీ కన్నూరు రఘురామకృష్ణరాజు గారు కూడా మన విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇటు శాసనసభ్యుల వారు, ఇటు మన ఎంపీ కేంద్ర మంత్రి వారు శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా అభివృద్ధి పథకంలో పోటీ పడుతూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మన కేంద్ర మంత్రి వారి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ద్రోహమని రాష్ట్ర ప్రజలకు కూటమి ఏడాది పాలనలోనే తెలిసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాసు అన్నారు. కాళ్ల మండలం పెదమీరం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం ప్రజాకోర్టు ఛార్జిషీట్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, కూటమి సంవత్సరం పాలన మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారి పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలియజేసే విధంగా పుస్తకావిష్కరణ చేసినట్లు ఆయన తెలిపారు. ఏడాది పాలనలోనే ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో తెలియపరచడం కోసమే పుస్తకం విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు ఏడాది పరిపాలన ఏ విధంగా ఉందనేది బేరీజు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఎన్నికలకు వెళ్లినా ఒంటరిగా పోటీ చేయలేదని, రాజకీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లారని, ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక 10 ఏళ్లు చంద్రబాబుకు అధికారం ఇవ్వలేదని గుర్తు చేశారు. మరలా 2024లో సూపర్ 6 అని హామీలు ఇచ్చి 5 కోట్ల ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా భావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 నెలల కాలంలోనే నెరవేర్చి ఘనత సాధించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, భీమవరం పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెనుమిల్లి వెంకట్రాయుడు, గుడాల గోపి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పీవీఆర్కే ఆంజనేయరాజు, మంతెన సునీల్ వర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర పరిపాలన మీద ప్రజలకి పూర్తిగా అవగాహన కలగటానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఈ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ సంవత్సర కాలంలో ఎలా ప్రజలను మోసం చేశాడని తెలియపరచడం కోసం బుక్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నాం. జగన్ గారి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్ గారి వ్యక్తిత్వానికి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా సింగిల్ గా ఎప్పుడు పోటీ చేయలేదు. ఏదో కూటమితోటి 3-4 రాజకీయ పార్టీలతో కలిపి ఎప్పుడు ఎన్నికలకు వెళ్తాం. 99లో రాజకీయ పార్టీలతో కలిపి ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు. ప్రజలను మోసం చేశాడు. 10 సంవత్సరాలు అధికారం ఇవ్వలేదు ప్రజలు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు. మళ్ళీ రాజకీయ పార్టీలతో కలిపి పోటీ చేస్తున్నాడు కూటమితో. ప్రజలు మోసపోయారు. మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో
ప్రజల్ని ఈ సంవత్సర పరిపాలన చూస్తే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం ఏ రకంగా ఉందో. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి వెన్నుపోటు పొడుచున్నాం. ఈ రోజున ఈ బుక్ ద్వారా ప్రజలందరూ చదివి గత ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వానికి, జగన్ గారి వ్యక్తిత్వానికి, ఈ రోజు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు వ్యక్తిత్వానికి, ఈ ప్రభుత్వ పరిపాలనకు బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ప్రజల పక్షాన నిత్యం పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మోసం చేసినాడా కాదా మీరే గమనించమని మీ ద్వారా కోరుకుంటాం. మొన్న 4వ తారీఖు సంవత్సరం అయినా కూడా ఏదో ఒకమైన హామీని అమలు జరపకుండా రైతులను మోసం చేశాడు. ప్రతి సంవత్సరం రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తాను, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే యువతకే జాబ్ క్యాలెండర్ ఫస్ట్ రోజు సంతకం పెట్టి ఈ రోజుకి కూడా దానికి ఏదైనటువంటి దిక్కు లేదు. అదే రకంగా మహిళలకి పావుల వడ్డీలు కానివ్వండి, సాధారణ మరణాలకి 5 లక్షలు, ప్రమాదశాత్తు 10 లక్షలు బీమా అని చెప్పి అది మోసం చేశాడు. అన్ని రంగాల ప్రజల్ని కూడా మోసం చేసి ఈ రోజుకు సంవత్సరం కాలమైంది. దీన్ని ప్రజల్లో ఉంచాలి. ఈ బుక్ ద్వారాగా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. గతానికి ఇప్పటికీ వ్యత్యాసాన్ని చూపించాలి, ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతోటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా తెలియజేయాలన్న ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుక్ ని తీసుకురావడం జరిగింది. నిజంగా వాస్తవానికి వాళ్ళు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, అంటే వాళ్ళందరూ కూడా ఆలోచన ఎలా ఉందంటే, కూటమి ప్రభుత్వం ఆలోచన సంవత్సరానికి మనం ఒక సంక్షేమాన్ని తీసుకొస్తే ప్రజలందరూ మళ్ళీ మనకే పట్టం కడతారన్న ఆలోచనతోటే ఉన్నారు. దానిలో భాగంగానే మొట్టమొదటి సంవత్సరం ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ పెంపుని తీసుకురావటం, మళ్ళీ ఏదైతే వాళ్ళు ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అని తీసుకొచ్చి ఈ రోజు ఇప్పుడు మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా పూర్తిగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులందరికీ పూర్తిగా ఆ తల్లికి వందనం అని 15,000 రూపాయలు వేస్తానని చెప్పి వాటిని ఇప్పుడు 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయటం, 30 లక్షల మందికి ఎగ్గొట్టడం కూడా జరిగింది. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే ఆ రైతాన్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వాలు అయితే ఆ రైతాన్ని ఇప్పుడు వరకు కూడా ఈ సంవత్సర కాలంలో చూసిన దాఖలాలు ఎక్కడా లేవు. కూటమి ప్రభుత్వం వారికి కూడా అన్నదాత సుఖీభావన్ కూడా మరి నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ 70% వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా 30% వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ది మందే కూడా ఆఫ్ చేసి ఈ రోజు కూడా అన్నదాత సుఖీభావ అన్న పథకం ఉందో ఆ పథకాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి చేసినా ఎలక్షన్ ముందు చెప్పిన మాటలకి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చేసే మాటలకి పొంతన ఉండదు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు మోసం అనే బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది. నాకు ఒక డౌట్ వస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కరెక్ట్ గా చెప్తారో, మనమే పొరపాటు పడుతున్నామో ఒకసారి అనిపిస్తా ఉంటుంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, పేదలను పెద్దవాళ్ళని చేస్తాము, అంటే పూర్ని రిచ్ చేస్తామని చెప్పారు. అప్పుడు చాలా సంతోషపడ్డాం. సంపదను సృష్టిస్తామని చెప్తే చాలా సంబరపడిపోయాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తే పర్వాలేదు, 5 సంవత్సరాలు నెత్తి మీద తడిగుడ్డ వేసుకుని హ్యాపీగా బతికేయచ్చు అంటే చివరికి ఆ తడిగుడ్డే మిగిలింది. సంపదను సృష్టిస్తాం అని అంటే తన సంపదను సృష్టించుకుంటున్నారని మనం గ్రహించలేకపోయాం. పూర్ టు రీచ్ అంటే పేదవాళ్ళని ధనవంతులు చేస్తారనుకుంటే తన సంపద పెరిగిందే తప్ప పేదవాళ్ళది కాదని అర్థమవుతా ఉంది. అలాగే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే తన కొడుకు లోకేష్ గారికి తన భవిష్యత్తు కోసం ఆలోచించారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అయితే 1 సంవత్సర కాలంలో ఈయన చేసిన ఎన్నికల ముందు ఏం చెప్పారు, సూపర్ 6 హామీలను ఖచ్చితంగా ఇస్తాము, గత బాబుని కాదు నేను మారిన బాబును, సూపర్ 6 అమలు చేసే హామీల బాబును అని చెప్పి ఎన్నికలైన తర్వాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒకే ఒక హామీ, అది కూడా పెన్షన్ పథకాన్ని అందించడం. అలాగే 8 లక్షల పైగానే పెన్షన్ కట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం అని చెప్పి 87 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే అందులో 64,27,164 మందికి మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పి మళ్ళీ జీవోలో వాళ్ళు చేసినది ఏంటంటే 54,90,000 మందికి మాత్రమే లబ్ధిదారులకు 7,810 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే మిగతా 20 లక్షల మంది లబ్ధిదారులకు వీళ్ళు ఎగనామం పెట్టింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఫ్రీ గ్యాస్ అని చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు.
అయితే అందులో కూడా బండ మోసం చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఫ్రీ బస్ అని చెప్పారు, అది కూడా పక్కన పెట్టే పరిస్థితి. రైతులకు మరి అన్నదాత సుఖీభవ వాళ్ళకు కూడా అన్యాయం చేసి నిరుద్యోగుల్ని నయవంచన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా సరే సూపర్ 6 కాదు కదా, గతంలో ఇచ్చిన 600 హామీలే కాకుండా ఎలాగైతే 2014లో మోసం చేశారో ఈ సూపర్ 6 కాకుండా ఇంకా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అలవి కాని హామీలు అంటే 147 హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా మొత్తం సూపర్ 6 ఇచ్చేసాము, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అయిపోయినట్టు అని చెప్పిన ముఖ్యమంత్రి గారి సూపర్ 6 కూడా మంగళం పాడేశారేమో అని అనిపిస్తా ఉంటుంది. విజ్ఞానంతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే దేశంలో పెను విప్లవాత్మక మార్పులు వస్తాయని సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్ర చైర్మన్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ, గాంధీనగర్, పెద్దాపురం, ఏడీబీ రోడ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ను ఘనంగా ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో ఎంతో మార్పు వస్తుందన్నారు. భారతీయ విద్యాభవన్ దేశ విదేశాల్లో ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వారిలో వృత్తి శిక్షణ, నైపుణ్య అభివృద్ధిని పెంచి దేశ నిర్మాణానికి ఎంతో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తోందన్నారు. ఈ పాఠశాలలో విజ్ఞానంతో పాటుగా కళలు, పరిజ్ఞానం వంటి పునాది నుంచే నేర్పుతారని లక్ష్మీనారాయణ చెప్పారు. ఎంతో అనుభవం ఉన్నవారంతా మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, భారతీయ విద్యాభవన్ భీమవరం డైరెక్టర్ రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యాభవన్, బాలవాటిక పాఠశాల ఈ రెండు కూడా మన కాకినాడ జిల్లాలో ప్రారంభమవడం చాలా గొప్ప విషయం. ఆయన కె మున్షి గారు ఈయన 1938వ సంవత్సరంలో భారతీయ విద్యాభవన్ సంస్థను స్థాపించి సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యమన్న ఒక మహోత్కృష్టమైన అభిప్రాయంతో, భావనతో ఆయన ప్రారంభించిన ఈ సంస్థ మొత్తం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతీయ విద్యాభవన్ కేంద్రాలు, పాఠశాలలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. దేశంలో అనేక మంది గొప్పవారిని పాఠశాలల ద్వారా దేశాభివృద్ధికి, దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలు చేశారు. అందులో భాగంగా బుద్ధిరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరపున శ్రీ విశ్వనాథరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం కాకినాడలో చాలా శుభసూచకం. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుంచి మంచి విషయాలు, పాఠాలతో పాటు సంస్కృతి, విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుంటే వారే రేపు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నది ఒక సంకల్పం. ఈ పాఠశాలలో, ఈ బాలవాటికలో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాల కళలు, తర్వాత అన్ని రకాల విషయాలు వారికి నేర్పే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబడతాయి. ఆల్రెడీ మీరు చూస్తే భీమవరంలో కావచ్చు, తాడేపల్లిగూడెంలో కావచ్చు, పాలకొల్లులో కావచ్చు, రాజమహేంద్రవరంలో కావచ్చు, భారతీయ విద్యాభవన్ సంస్థలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అక్కడి విద్యార్థుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తన విధానం అన్నది కూడా చాలా గొప్పగా మార్పులు వాళ్ళలో తీసుకురావడం జరిగింది. గాంధీనగర్ లో ఉన్న బాలవాటిక, తర్వాత పెద్దాపురం దగ్గర ఏడీబీ రోడ్లో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా మంచి విషయాలు నేర్పించబడతాయి. విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో నన్ను కూడా ఇక్కడ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రానికి చైర్మన్ గా వారు ఉండమని కోరడం జరిగింది. అందువల్ల వీలైనంత నా ప్రయత్నాలు, తర్వాత అందరం సమిష్టిగా కూర్చొని విద్యార్థులలో ప్రస్తుతం
సాంస్కృతిక రంగంగా, తర్వాత సాంకేతిక రంగంగా వస్తున్న మార్పులన్నింటినీ కూడా జోడించి భారతీయ సంస్కృతితో పాటు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ఈ రెండింటి యొక్క కలయికతో ఇక్కడ బోధనా అంశాలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలను కూడా క్రమశిక్షణ కోసం చాలా అనేక విషయాలు, ఆటలు చాలా ముఖ్యం. పిల్లలు చాలా స్కూల్లో చూస్తున్నాము, ఇక్కడ అసలు క్రీడలు కానీ ఆటలు కానీ చాలా స్కూల్లో ఉండట్లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఏడీబీ రోడ్ లో ఉన్న పాఠశాల సుమారుగా 28 ఎకరాల్లో ఈ స్కూల్ స్థాపించబడుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక మంచి స్టేడియము, ఇండోర్ స్టేడియము, పిల్లలకు అన్ని రంగాలలో వాళ్లకు క్రీడలు మొదలైనవన్నీ కూడా నేర్పించే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు, గాంధీనగర్ లో ఉన్న బాలవాటిక కావచ్చు, లేకుంటే ఏడీబీ రోడ్ లో ఉన్న విద్యా సంస్థ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక కమర్షియల్ ధోరణిలో లేకుంటే ఒక వ్యాపార ధోరణిలో నడిపే ప్రసక్తి లేదు. ఈ యొక్క సేవాభావంతో వస్తున్న సంస్థ. కాబట్టి ఎప్పుడైతే సేవ ఉంటుందో దాని వెనకాల ఎప్పుడు కూడా పరిశ్రమ ఉంటుంది, ఆ తర్వాత సిన్సియారిటీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రాల ద్వారా స్థాపించిన బాలవాటిక కావచ్చు, విద్యాలయం కావచ్చు, వాటన్నిటి యొక్క లాభం తీసుకొని దేశాన్ని నిర్మిద్దాం. మన పిల్లలు మంచి భావి భారత పౌరులుగా తయారు చేసే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ సమస్త మాతా మహారాజ్ఞి దేవతకు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా భీమవరం విజయలక్ష్మి సినీ కాంప్లెక్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, పట్టణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. థియేటర్ ప్రొపరేటర్ తటపతి సూర్యబాబు, ఉండి వాసు, నాగశ్రీ, ప్రద్యుమ్న వర్మలు కేక్ కట్ చేశారు. సినిమా టీజర్ తో పాటు సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, బాహుబలి రేంజ్ లో ప్రభాస్ మళ్లీ విజయాన్ని దక్కించుకోవాలని ఆకాంక్షించారు. తీన్మార్ డప్పులు, అభిమానుల కేరింతలతో థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. క్రేజీ డైరెక్టర్ మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న కామెడీ హర్రర్ జోనర్ సినిమా రాజాసాబ్. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ హైలైట్ అని చెప్పాలి. హర్రర్ ఎలివేషన్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ సరసన కథానాయకులుగా నిధి అగర్వాల్, మాళవికా మోహన్ నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఆ అంచనాలను అందుకునేలానే ఉంది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. టీజర్ లో హర్రర్ ఎలివేషన్ సీన్లకు అదిరిపోయే బీజిఎం ఇచ్చారు తమన్. థియేటర్లో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 5న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమవరంలో జరిగిన సంబరాల్లో ఎండి ఉమర్, పెచ్చేటి ప్రసాద్, కె వెంకట జగదీష్, కేశవ, నాని, అల్లూరి ప్రణయ్, రాజీవ్ వర్మ, తేజ, శేష, విజయ్, థియేటర్ మేనేజర్ విజయకాంత్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. ట్రైలర్ సినిమా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ ట్రైలర్ భీమవరం విజయలక్ష్మి థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంగా థియేటర్ ప్రొపరేటర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మరో బాహుబలి అవ్వాలని కోరుకుంటూ అభిమానులందరి తరఫున వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సినిమా సూపర్ హిట్ అని కోరుకుంటున్నాను. సంచలనం సృష్టించాకే రాజాసాబ్ సినిమా ద్వారా ట్రేజర్ రిలీజ్ అవుతుంది. ట్రేజర్ కూడా సక్సెస్ అయ్యి రాజాసాబ్ సినిమా మరో పాన్ ఇండియా స్టార్ గా నిలబడాలన్నదే భీమవరం ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటూ రెబల్ స్టార్. మామూలుగా సినిమా టైలర్ శాంపుల్ ఏంటో చూపించాం. సినిమా అంటే ఎలా ఉంటుందో ఇక మామూలుగా ఉండదు. అన్నీ టీజర్ కి ఇంత అడవిడికి ఉంది. సినిమా వచ్చేసరికి ఇంకా భారీ ఎత్తులో సేవా కార్యక్రమాలు గానీ, అలాగే మా అన్నయ్య మాకు నేర్పింది కేక్ కటింగ్. టీజర్ విడుదల సందర్భంగా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. కోరికే చూడరా బయట
భీమవరం మండలం చినిమీరంలో గత 10 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు మాట్లాడుతూ యువత విద్యతో పాటుగా క్రీడారంగంలో కూడా రాణించాలని కోరారు. క్రీడల్లో ఆసక్తి ఉన్నవారికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. చినిమీరం యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అద్భుతంగా జరిగిందని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు తమ ప్రతిభను చూపించుకోవడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రథమ బహుమతిగా దివంగత గొట్టుముక్కల సావిత్రమ్మ జ్ఞాపకార్థం 30,000ను గెలుపొందిన వారికి అందించారు. రెండవ బహుమతిగా 15,000 రూపాయలను గొట్టుముక్కల శివరాజు ఆర్థిక సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతిరాజు, బీజేపీ నాయకులు కోమటి రవి, టోర్నమెంట్ ప్రతినిధులు సుధీర్, చందు, సుందర్ కుమార్, ప్రేమ్బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో క్రికెట్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నటువంటి చినమేరం సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలో కూడా మీ అందరి పిలుపు మీద కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పట్లో గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది, మండల స్థాయి. కానీ ఆ రోజున వచ్చినటువంటి నిర్వాహకులు అందరూ కూడా చెప్పడం జరిగింది, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించండి, వెనకాల మేము అందరం ఉన్నామని కూడా ఆ రోజున సపోర్ట్ చేయటం. ఈ రోజున చినమేరం యూత్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నిజంగా టోర్నమెంట్ పెడతామంటే సామాన్యమైన విషయం కాదు. 4వ తారీఖున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు చెప్పడం జరిగింది. నిజంగా వచ్చిన ప్లేయర్స్ కి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు నిర్వహించి వారందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తిరిగి మన వాళ్ళని పంపేమంటే నిజంగా ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తేనే మనకి ఉంటాం. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నిర్వాహకులకు అందరికీ కూడా ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రన్రప్ గా విన్రప్ గా కూడా మనం టోర్నమెంట్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్ టీము అలాగే ఆర్వీడు లెవెన్స్ అలాగే చినమేరం లెవెన్స్ ఇద్దరు కూడా లాస్ట్ లో హోరాహోరీగా పోటీలు జరగడం జరిగింది. నిజంగా కూడా ఎంత ఉత్సాహంగా పోటీ జరిగిందంటే నిజంగా ఫస్ట్ బ్యాటింగ్ 90 రన్లు కొడటం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ కూడా ఆ విజయాన్ని అందుకోవడానికి ఆ ప్లేయర్స్ అందరూ కూడా ఎంతగానో చక్కగా ఆడటం జరిగింది. ఎప్పుడైనా సరే గెలిపోవటములు సహజం. కాబట్టి ఎవరైనా సరే ఓటమిని ఓడిపోయాం కదా అనుకోకుండా, అలాగే గెలిచిన వారు గెలుపుని ఆనందించకుండా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసిగా ఉండి ఈ ఆటల్ని మన ఊరికే సరదాగా ఏదో ఎంజాయ్ చేయడానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆనందపరిచే విధంగా మనం అందరం కూడా జరుపుకోవాలి. కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యంగా ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాగే ఈ టోర్నమెంట్ నిర్వహించి ఇలా కాకుండా ఇంకా చాలా మెరుగైనటువంటి సౌకర్యాలతో స్టేడియం కూడా మంచి బాగుండేలా ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రఘు గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, లక్ష్మీపతి అందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ఇంకా బెస్ట్ గా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.